చేయాలి. మీరే ఎల్డర్లీ పర్సన్స్గా వాళ్ళని బిహేవ్ చేయాలి, వాళ్ళకి నేర్పాలి. వాళ్ళు ఇంటి నుంచి స్కూల్కి వచ్చి స్కూల్ నుంచి ఇంటికి పోతే ఒక పర్యవేక్షణ ఉంటుంది. మరి దేశ భవిష్యత్తు మీ చేతుల్లో, తరగతి గదుల్లో ఉందంటే అది టీచర్ల చేతుల్లో ఉన్నట్టే కదా. ఈ దేశ భవిష్యత్తునే మీ చేతుల్లో పెడుతున్నాం. ఖర్చు పెట్టడానికి నాకు అభ్యంతరం లేదు. ఇంకెక్కడైనా దుబారా ఉంటే నేను తగ్గిస్తా. అవసరమైతే అందిన కాడల్లో తీసుకొచ్చైనా విద్యాశాఖ మీద నేను ఖర్చు పెడతా. మీరు ఏం కావాలో పిల్లల కోసం అడగండి, ఇవ్వకపోతే చూడండి. నా సూచన ఒక్కటే, సంఘాల నుంచి టీచర్ల వరకు 5 ఏళ్ళు పిల్లల కోసం ఆలోచన చేయండి. వాళ్ళకి ఏం కావాలో మౌలిక వసతుల నుంచి చాలా రిఫార్మ్స్ ఉన్నాయి. నేను స్టెప్ బై స్టెప్ చెప్తా. ఇప్పుడే చెప్తే ఇంత మంచి కార్యక్రమం, మీడియా పరంగా వివాదాలు, రకరకాల ఆలోచనలు, వాటి చర్చకు దారి తీయదలుచుకోలేదు. 5 ఏళ్ళు మీరు ఇవ్వండి. నెక్స్ట్ అకాడమీకి ఏం కావాలనో డిసెంబర్ లోపల నాకు సబ్మిట్ చేయండి మండల్ వైజ్. క్లాస్లో 30 మంది, ఇప్పుడు మీరు ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా ఎఫెక్టివ్గా. నాకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ముందర మీరు ఎవ్వరు లేరు, వేదిక మీద నేను 5రే ఉన్నాను, ఎవరిని చూసి మాట్లాడాలి నేను. మీరు కూడా క్లాస్లో 30 మంది పిల్లలు ఉంటే చెప్పే చదువు వేరు, 3 పిల్లలు ఉంటే మీరు చెప్పే చదువు వేరు. ఇక్కడ నా ప్లేస్లో మీరు ఊహించుకోండి, మీ క్లాస్లో ఉన్న 30 మంది పిల్లలే మీ ఉత్ప్రేరకాలు. నేను మా ఎడ్యుకేషన్ సెక్రటరీ గారికి, నికోలస్కి నేను ఆదేశాలు ఇస్తున్నా. ప్రతి మండలం నుంచి టీచర్లను ఎంపవర్ చేయండి. ఆ మండలానికి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఏం కావాలనో టీచర్ల నుంచే మీరు ప్రతిపాదనలు తీసుకోండి. మీరు నిర్ణయించుకోండి మీకేం కావాలనో చేసే బాధ్యత నాది. నన్ను అడగండి, నేను ఇట్లా చేస్తే అట్లా చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది వదిలేసేయండి.